ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. దేశ రాజకీయాలను యువతరం శాసించబోతుంది. ఇటీవల దేశంలో విద్యార్థుల ఆందోళన కేంద్ర ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టించింది. నీటి ప్రశ్నపత్రం లీక్పై కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాను షేక్ చేసింది. యువతరాన్ని సమీకరించి దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జంతర్ మంతర్లో చేపట్టిన ధర్నా సంచలనం రేకెత్తించింది. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ లో కదలిక తెచ్చింది. మరుసటి రోజు కేంద్ర ప్రభుత్వాన్ని కదలించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్కు కేంద్ర ప్రభుత్వ పెద్దలు దిగొచ్చారు. అంతేకాదు రాజకీయాలకు దూరంగా దేశ పరిస్థితిని చక్కబెడుతున్న రాష్ట్రీయ సేవా సంఘ్ను ఆలోచనలో పడేసింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జంజీతో ప్రత్యేక భేటీ ప్రత్యేకతను సంతరించుకుంది. ముంబై వేదికగా మోహన్ భగవత్ యువతరం మనోగతాన్ని తెలుసుకుని అభినందనలతో ముంచెత్తారు. ఆర్ఎస్ఎస్ ఆపరేషన్తో పొలిటికల్ పార్టీలు పరేషాన్ అయ్యాయి. ఇంతకీ విద్యార్థుల మనోగతం ఏంటి? ఆర్ఎస్ఎస్ చీఫ్ చాణక్యం ఏంటి? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. బొద్దింకల జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని బెంబేలెత్తించింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపైన ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యాన్ని ఎండగట్టిన కాక్రోచ్ జనతా పార్టీకి దేశమంతటా యువతరం మద్దతుగా నిలిచింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. రాజకీయాలపై అవగాహన లేని విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం బొద్దింకల జనతా పార్టీని ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. దేశంలో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై మెజారిటీ వర్గాల మద్దతు సంపూర్ణంగా ఉందనే భావనలో మార్పొచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును నిర్భయంగా ఎండగడుతోంది. దీంతో నవతరం ఆలోచనలో పడింది. దేశ రాజకీయాలను పరిశీలిస్తున్న యువతరానికి కాక్రోచ్ జనతా పార్టీ ప్రత్యేక వారధిగా నిలిచింది. నీటి ప్రశ్నాపత్రం లీక్ పై ఆందోళనలు, నిరసనలతో యువతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును తప్పుబడుతూ రోడ్డెక్కారు. దేశ భవిష్యత్తుకు ఆశాజనకమైన యువతరం ఆగమైపోతోందని ప్రభుత్వాలను నిందించారు. సోషల్ మీడియా వేదికగా ఆలోచనలను పంచుకున్నారు. స్నేహ సంబంధాలను పెంచుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ పిలుపుతో దేశ రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకుంటున్న యువత ఢిల్లీ జంతర్ మంతర్లో సత్తా చాటింది. కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా పట్టు వీడలేదు. దేశంలో విద్యార్థుల ఆందోళనలు పెరిగి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కేంద్రం దిగొచ్చింది. ఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా యువతరం ఓటర్ల మద్దతుగా నిలిస్తే అధికారానికి తిరుగులేని శక్తిగా అవతరించవచ్చని రాజకీయ పార్టీల భావన. ఎన్నికలకు ముందుగా యువ ఓటర్లను ప్రభావితం చేసే రాజకీయ పక్షాలు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా పట్టించుకోవని విమర్శలు ఉన్నాయి. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కారం మాట దేవుడెరుగు, కనీసం వినిపించుకునే నాథుడే లేడని యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు దేశ రాజకీయాల్లో కదలిక సంచలనానికి దారితీస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం విజయోత్సవాలను చేసుకున్నారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వాన్ని దించేస్తామని హెచ్చరించారు. బొద్దింకల పార్టీకి రాజకీయాలు, అధికారం అవసరం లేదు. యువత ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి పోరాటం చేస్తామన్న ప్రకటన రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి.
అధికారంపై ఆకాంక్ష లేకుండా యువతరం బాగోగులే లక్ష్యంగా ప్రభుత్వాలపైన పోరాటం చేస్తామన్న ప్రకటనతో అధికార పార్టీలో అలజడి, విపక్షాల్లో ఆనందోత్సాహం చోటు చేసుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనల నేపథ్యంలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్, బీహార్, గుజరాత్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ సీట్లు గల్లంతయ్యాయి. ఈ పరిణామంతో దేశంలో రాజకీయాల్లో మార్పు వస్తుందనే భావనతో సంఘ్ రంగంలోకి దిగింది. భారతీయ జనతా పార్టీకి యువత ద్వారా జరిగే నష్టాన్ని వివరించేందుకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దేశ రాజకీయాలకు తీక్షణంగా పరిశీలిస్తూ ప్రభుత్వేతర శక్తిగా ఉన్న రాష్ట్రీయ సేవా సంఘ్ చీఫ్ యువతర మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ముంబై వేదికగా నిర్వహించిన సదస్సులో యువతరం మనోగతనాన్ని స్వయంగా తెలుసుకున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జెన్జీ ఆకాంక్షలపైన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. యువత లేవనెత్తిన ఆందోళనలు, సమస్యలు నిజమైనవని, వారి నిజాయితీని తాను పూర్తిగా విశ్వసిస్తానని ఆయన స్పష్టం చేశారు. నిరసన తెలిపే హక్కు వారికి ఉందని, వారిని దేశ వ్యతిరేకులుగా ముద్ర వేయకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జెన్జీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. अभी जैन जी वो जैन अल्फा वो प्रश्न पूछते हैं, उनको लॉजिकल आंसर चाहिए, करेक्ट, और इसके साथ प्यार चाहिए. प्यार है तो ही आंसर दे सकते हैं. आपका मेरा परिचय नहीं, आपस में कोई संबंध नहीं, और आपने प्रश्न पूछा तो मैं तुमको न तो पूछने वाले, ऐसा होगा. लेकिन हम जानते हैं एक दूसरे को, आपस में कुछ संबंध है, तो आपने पूछा तो मैं जवाब दूंगा. तो ये बातें होनी चाहिए. डेमोक्रेसी में ये तरीका है. अंग्रेजी में डिबेट कहते हैं, लेकिन हमारे यहाँ शब्द है शास्त्रार्थ. उसमें वाद और प्रतिवाद नहीं होता है, उसमें पूर्व पक्ष उत्तर पक्ष होता है. तो हम सब पहलुओं को देखते हैं और हर एक का अपना अपना देखने का नजरिया है, तो एक नया डायमेंशन ध्यान में आता है हर सब्जेक्ट का. तो वी गेट सो मेनी ओपिनियंस, इवन कॉन्ट्ररी ओपिनियंस, दैट टुगेदर फॉर्म द टोटल व्यू ऑफ द ट्रुथ. యువతరం ఉడుకు రక్తంతో రగిలిపోతే దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని అంచనా వేసిన మోహన్ భగవత్ యువతరం ఉజ్వల భవిష్యత్తుకు పాలకులు పాటుపడాలని, యువత ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలని సూచించారు. సదస్సుల్లో మోహన్ భగవత్తో విద్యార్థులు కీలక విషయాలను వెల్లడించారు. ప్రభుత్వాలపై యువతకు కోపం కాదు, ద్వేషం అసలే లేదు. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాల్సిన భవిష్యత్ తరాలు మన వేదనకు ప్రతిరూపమనే భావన అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ యువతరాన్ని సముదాయించారు. విద్యార్థుల పోరాటాలను అర్థం చేసుకుని వారిని పాలకులు గౌరవించాలని సూచించారు. విద్యార్థుల పోరాటాన్ని సోషల్ మీడియా ప్రచారంపై వాస్తవాలను గుర్తించాలని హితబోధ చేశారు. సోషల్ మీడియాలో షేర్ చేసే సమాచారంలో వాస్తవాలను తెలుసుకోవాలని ప్రాథమిక బాధ్యతను గుర్తు చేశారు. సోషల్ మీడియా ప్రచారంతో సెన్సేషన్, ప్రజానికాన్ని పరేషాన్ చేయవద్దనే స్పృహను విద్యార్థులు గుర్తించాలని, బాధ్యతను పెంపొందించుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంలో కదలిక తెచ్చేందుకు విద్యార్థుల పోరాటాలు చేయాలని, విద్యార్థులను నియంత్రించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టవద్దని మోహన్ భగవత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఉద్యమించాలనుకున్నప్పుడు యువత ఆకాంక్షలను తెలుసుకోవడానికి ప్రభుత్వ అధికార యంత్రాంగం సంప్రదింపులు జరిపితే ఉద్యమాలతో ఉద్రిక్తత పరిస్థితులు ఉండవని మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే సమాచారమంతా వాస్తవం కాదని తెలుసుకునేదాకా యువతరం సంయమనం పాటించాలన్నారు. ప్రతి విషయంపై సమాజం అవగాహనతో వ్యవహరిస్తే సోషల్ మీడియాతో ఎలాంటి ప్రమాదం లేదన్నారు. सोशल मीडिया में अभी तो टेक्नोलॉजी ऐसी है कि मेरे आपके चित्र बना पर भी हमारे मुंह में शब्द डालकर आवाज सहित सब बातें वैसी ही करके दिखा सकते, फेक वीडियोस वगैरह आते हैं. तो ये जानने के बाद सोशल मीडिया का उपयोग करते समय ऑथेंटिक सोर्स से वेरिफिकेशन किए बिना विश्वास नहीं रखना, ये देखना चाहिए. तो कुछ डिसिप्लिन हमको, सेल्फ इम्पोज डिसिप्लिन अबाउट द मीडिया, ये करनी पड़ेगी.
जैन जी वगैरह उनमें ये विवेक उत्पन्न हो क्या करना कैसे करना, ऐसा उसके पहले की जनरेशन हम लोगों को रहना पड़ेगा। उसके बाद अगर ये डिसिप्लिन वगैरह लागू होती है। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుబడుతున్న యువతకు మోహన్ భగవత్ అండగా నిలవడంతో రాజకీయ పార్టీలు కంగుతిన్నాయి. జెన్సీ ఆలోచనతో వ్యవహరిస్తే సమాజంలో అద్భుతాలను సృష్టించవచ్చని మోహన్ భగవత్ హితబోధ విద్యార్థులను ఆలోచనలో పడేసింది. యువత తమ ప్రయోజనాల కోసం పోరాటం చేస్తూ దేశ ప్రయోజనాలను కాపాడాలనే సందేశంతో విద్యార్థుల్లో జాతీయ భావన పెంపొందించారు. దేశంలో అల్లకల్లోల పరిస్థితులతో శాంతి భద్రతలకు విఘాతం కలిగి సమాజానికే నష్టమనే భావన యువతలో కలిగించారు. సమర్థ నాయకత్వం, సుస్థిర పాలనతో దేశానికి కలిగే ప్రయోజనాలు యువత భవిష్యత్తుకు ఊతమిస్తాయని గుర్తించాలన్నారు. कि जैन जी अगर एजुटेशन कर रही है तो एंटी नेशनल तो है नहीं, अपने लोग हैं, अपनी नेक्स्ट जनरेशन है जी सर। इस अपनेपन से डायलॉग का साथ मैंने बोला अपनापन चाहिए, संबंध चाहिए, वो हमारा संबंध है, उसका रिकॉग्निशन चाहिए, तब ये डायलॉग होता है। वहाँ की बात हमको समझ में आती है, हमारी बात वहाँ समझ में आती है, ये होता है, तो होना चाहिए। और जैन जी वगैरह ऐसी है ऐसा मैं तो बिल्कुल नहीं मानता। आप क्या मानते हैं? विदाउट इट कॉन्टेक्स्ट भी जब पूछा गया तब मैंने बताया, और आज भी मैंने आपके सामने बोला है कि मुझे लगता है कि ये जो नई पीढ़ी है जैन जी जैन अल्फा, ये अभी जो हमारी एग्जिस्टिंग पीढ़ी है उससे ज्यादा ऑनेस्ट है। अरे वाह, बढ़िया है। और देशभक्ति और सेवा का ऑनेस्ट अपील उसमें चलता है। ప్రభుత్వ పాలనా తీరును ఎండగడుతూ ప్రజా సమస్యలపైనే పోరాడతామన్న కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలను సమర్థిస్తూనే భవిష్యత్తుపై విద్యార్థులు ఫోకస్ చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వంపై అనవసరంగా వ్యతిరేకత పెంచుకోకుండా భవిష్యత్తు అవసరాలకు సామరస్యంగా పరిష్కరించుకునే మార్గాలను అన్వేషించాలని మోహన్ భగవత్ సూచించారు. కేంద్ర ప్రభుత్వంపై యువత వ్యతిరేకత దేశానికే నష్టదాయకమనే సంకేతాలిచ్చారు. మోహన్ భగవత్ దౌత్యంతో విద్యార్థుల ఆలోచనా తీరును మార్చుకోవాలని సున్నితంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.